5 నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో పాటు ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకు కొత్తగా చేపట్టాల్సిన అమెరికా దాడులను తాత్కాలికంగా నిలిపివేశామని ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమయ్యాయని కూడా వెల్లడించారు. అయితే ఈ ప్రకటనలపై ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సంకేతాలు మాత్రం పరిస్థితి ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని సూచిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు శాంతి దిశగా అడుగులు వేస్తున్నాయా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ వారాంతంలో చేపట్టాల్సిన కొత్త అమెరికా వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేశామని ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా శాంతి చర్చలకు అవకాశం కల్పించడానికేనని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో ట్రంప్ కీలక అంశాలను ప్రస్తావించారు. యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందానికి అవసరమైన ప్రాథమిక అంశాలపై ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్మోజ్ జలసంధిని ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా తెరవడం ఒక ప్రధాన అంశం. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం వల్ల ఏర్పడుతున్న భద్రతా ముప్పును పూర్తిగా తొలగించడం మరో కీలక షరతుగా ట్రంప్ వివరించారు. అయితే ఈ నిర్ణయం శాశ్వతం కాదని కూడా స్పష్టం చేశారు. ఒప్పందాన్ని త్వరితగతిన ఖరారు చేస్తేనే అమెరికా దాడులపై ఉన్న విరామం కొనసాగుతుందని హెచ్చరించారు. లేకపోతే అవసరమైతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. మరో కీలక అంశం, ఈ శాంతి ప్రక్రియకు ఇజ్రాయెల్ కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్తో చర్చలు పూర్తి చేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని ఆయన తెలిపారు. అయితే ఈ అంశంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఇరాన్ మాత్రం అప్రమత్త ధోరణిలోనే కొనసాగిస్తోంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడితే అదే స్థాయిలో గట్టి ప్రతిస్పందన ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన ఇరాన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. తమ దేశంపై దాడి జరిగితే తగిన విధంగా ప్రతీకారం తప్పదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధికారుల సమాచారం ప్రకారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ట్రంప్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరాన్పై అమెరికా చేపట్టబోయే చర్యల వల్ల ప్రాంతీయ భద్రత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా ఇరాన్ ఇంధన మౌలిక వస్తువులపై దాడి చేస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు క్షేత్రాలతో పాటు ఖతార్, ఇజ్రాయెల్ గ్యాస్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ హెచ్చరికల తరుణంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తంగా పరిస్థితిని గమనిస్తున్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లు కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నిజంగానే కుదురుతుందా, లేక మరోసారి ఉద్రిక్తతలు ముదిరి యుద్ధం కొత్త దశలోకి వెళుతుందా అన్నది రానున్న రోజుల్లోనే తేలనుంది.